ఈటన్ అగ్ని ప్రమాదం 13,690 ఎకరాలను దహనం చేసింది. కెన్నెత్ అగ్ని ప్రమాదం 959 ఎకరాలకు పైగా విస్తరించింది. ఈ అగ్ని ప్రమాదాల కారణంగా మృతుల సంఖ్య అంతకంతకు పెరుగుతోంది. 1,50,000 మందికి పైగా ప్రజలు తమ ఇళ్లను విడిచిపెట్టి వెళ్లిపోయిన దారుణ దుస్థితి దాపురించింది. ఈ అగ్ని ప్రమాదాలకు శాంటా అనా గాలులు ప్రధాన కారణమైతే అసలు అడవిలో మంటలు రాజుకోవడానికి విద్యుత్ లైన్లే కారణమన్న వాదన కూడా వినిపిస్తోంది. అటు ఎవరైనా సిగరెట్ తాగి అడవిలో పడేసినా, వేరే ఇతర కారణాలతో నిప్పు పెట్టినా కూడా మంటలు చాలా ఈజీగా వ్యాపించడానికి శాంటా అనా గాలులు సాయం చేస్తాయి. అంటే ప్రకృతి కారణంగా సంభవించే కార్చిచ్చులు కొన్ని అయితే, అటు మానవ తప్పిదాల కారణంగా చెట్లను మార్చి మసి చేసే కార్చిచ్చులు మరికొన్ని. నిజానికి కాలిఫోర్నియాలో ప్రతి సంవత్సరం అగ్ని ప్రమాదాలు సంభవిస్తూ ఉంటాయి. 2020లో జరిగిన ఆగస్టు కాంప్లెక్స్ అగ్ని ప్రమాదం 10 లక్షల ఎకరాలకు పైగా విస్తరించి రాష్ట్ర చరిత్రలో అతిపెద్ద అగ్ని ప్రమాదంగా నిలిచింది. అటు అమెరికా చరిత్రలోనూ అనేక భారీ అగ్ని ప్రమాద ఘటనలు సంభవించాయి. 1871లో జరిగిన ఫెస్టిగో అగ్ని ప్రమాదం 1,500 మందికి పైగా ప్రాణాలను బలి తీసుకుంది. ఇక అగ్ని ప్రమాదాల నివారణకు, నియంత్రణకు కొన్ని చర్యలు అవసరమని చెబుతున్నారు నిపుణులు. అందులో ప్రధానమైనది పొడి చెట్లను తొలగించడం, అటవీ ప్రాంతాలను సక్రమంగా నిర్వహించడం, ఇక పర్యావరణ పరిరక్షణకు చర్యలు తీసుకోవడం చాలా ముఖ్యం. వాతావరణ మార్పు అనేది ప్రపంచంలోని అనేక వినాశనాలకు, విషాదాలకు కారణం. ఇక మంటలను తట్టుకునేలా ఇళ్ల నిర్మాణంలో పదార్థాలను ఉపయోగించడం ఎంతో అవసరం అంటున్నారు నిపుణులు. అంటే ఫైర్ రెసిస్టెంట్ స్ట్రక్చర్స్ అన్నమాట. కాంక్రీట్, క్లే బ్రిక్స్, శాండ్ స్టోన్, గిమ్సమ్ బోర్డ్ లాంటి వాటిని నిర్మాణంలో వినియోగించడం అగ్ని ప్రమాద నష్టాన్ని తగ్గిస్తుందట.